తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఏదైతే ఈ జూన్ నెలలో విడుదలయ్యేటువంటి మే నెల ఆసరా చేయూత పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి అయితే ఆ మే నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణలో ప్రతి నెల వచ్చేసి చివర 24వ తారీఖు నుంచి మొదలుకొని వచ్చే నెల మొదటి వారం వరకు తెలంగాణలో పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో ఈ జూన్ నెలలో ఆ సమయం అనేది వచ్చింది కాబట్టి మనకి మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అనేది ఉండడం ద్వారా, నిధులు అనేది లేకపోవడం ద్వారా తిరిగి ఈ నెలలో కూడా 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయనుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు మరి ఎప్పుడు ఇస్తారు, అదే దీంతో పాటుగా మనకి ఏదైతే ఈ నెల పెన్షన్ డబ్బులు అంటే మే నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ చేస్తారన్న విషయాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరైతే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి తెలంగాణ పెన్షన్ డబ్బుల పథకంపై మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మే నెల పెన్షన్ డబ్బుల కోసం వారందరికీ కూడా ఈరోజు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలలో అంటే నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల వంటి జిల్లాలలో ఈరోజు అయితే ఈ నెలకు సంబంధించినటువంటి మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులను విడుదల చేస్తూ భారీ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి దాదాపు ఈరోజు అయితే జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేసిన తర్వాత ఇక మిగిలినటువంటి జిల్లాలలో మిగిలిన తేదీలలో అంటే ఈ జూలై 10వ తారీఖు లోపట్నే తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకైతే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో జూలై 10వ తారీఖు లోపు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు జిల్లాల వారీగా ఆ డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఇక తెలంగాణలో పాత పెన్షన్ డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో మరి కొత్త పెన్షన్లో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు మహాలక్ష్మి పథకం డబ్బులు పంపిణీ విషయం భాగంగా దీనిపైన త్వరలోనైతే స్పష్టత అప్డేట్ని అయితే రిలీజ్ చేస్తున్నామని భారీ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.